బ్యూటిఫుల్ గార్డెన్లో బోగన్విలియాస్ ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఈ బోగన్విలియా అందాలు ఇంకా చెప్పాలంటే ఇంకా మనకు మాటలు చాలవు. ఎందుకంటే మనము ఎక్కడికి వెళ్తా అన్నా కూడా ఎక్కువ రోడ్ సరౌండింగ్స్లో కూడా ఎంతో డిస్టెన్స్ నుంచి కూడా చాలా బాగా అయితే కనపడుతూ ఉంటాయి. ఎంత అలరిస్తూ ఉంటాయంటే ఏ పూలు ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి రాలుతుంటాయి కానీ మళ్ళీ వెంటనే ఎగురు పెడుతూ ఉంటాయి. కానీ ఏదో రకంగా ఈ చెట్లో ఓ పువ్వు అన్న కంపల్సరీగా ఉంటుంది. ఈ పూలు ఎట్లంటే నేను ఒకసారి కింది నుంచి చూస్తే కూడా అసలు ఎంత అట్రాక్షన్గా ఉంటుందో మన బిల్డింగ్కే ఒక అట్రాక్షన్గా ఉండే చెట్టు అంటే ఇదే. ఎంతో డిస్టెన్స్ నుంచి చాలా బాగా కనపడుతుంది, అలరిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా పేపర్ లాగా ఉంటాయి కాగితాల పూలు, అందుకే వీటిని కాగితం లాగా ఉంటుంది, డెలికేట్, అందుకే దీన్ని కాగితాల పూలు అంటారు తెలుగులో. దీనికి ఒక స్మాల్ టిప్ అయితే మీకు చెప్తాను. ఈ బోగన్విలియా అంటే కొంచెం చెట్టు పెద్దదైపోతుంది కాబట్టి మనకు టెర్రస్ గార్డెన్ కదా, కాబట్టి కింద అయితే ఇంకా మనం ఏమీ అంత ఫాలో అవనవసరం లేదు టిప్స్. ఇంకా టెర్రస్ గార్డెన్లో అంటే కంపల్సరీగా పాట్ మెయిన్ సెలెక్షన్ చేసుకోవాలా. నేనైతే సిమెంట్ పాట్లో పెట్టినాను చూడండి. 3 years అవుతుంది ఈ చెట్టు నేను నాటి, కానీ చిన్న మొక్క నాటినాను నర్సరీ నుంచి తీసుకొచ్చి, అంతే. 3 years నుంచి ఈరోజు పువ్వు లేదనే పని లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు నిరంతరము పూలు పూస్తూనే ఉంటాయి, ప్లస్ మిద్దికి ఒక అట్రాక్షన్గా ఉంటాయి. మిద్ది పైన టెర్రస్ పైన ఫుల్గా అల్లిచ్చేసినాను, వాటిని వదిలేసినాను ఎట్లయితే అట్లా కానీ అని చెప్పేసి. ఇంకా పక్కనుండే మనీ ప్లాంట్ అంట, ఆ చెట్లు ఈ చెట్లు అన్నీ అల్లుకుంటూ ఉంటాయి. నేను ఏ చెట్లని మరీ ఎక్కువ ఇది చేయను, మీడియంగా వదిలేస్తాను, ఎట్లన్నా పెరగనీళ్ళే అని చెప్పేసిందను. ఓన్లీ తీగ చెట్టు, సన్నజాజి, మల్లె చెట్టు, వాటికైతే కొంచెం సపోర్టింగ్గా దారం కట్టుకుంటే మనం చాలు, అంతే. మిగతా చెట్లకి ఏమీ అవసరం కూడా లేదు. ఈ బోగన్విలియా చెట్టు కలర్స్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. కలర్స్ వైట్ అంట, రెడ్ అంట, మెరూన్, ఇలాంటి ఎన్నో కలర్స్ ఉంటాయి. కానీ ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టము, అందుకనేసి నేను ఈ కలర్ను పెట్టుకున్నాను, పెంచుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, అసలు ఏందో ముక్కు పుల్ల టైప్లో ఉంటుంది తెల్లగా. చూడండి ఎంత గమనిస్తున్నారు కదా, ఎంత బాగుందో. మేము చిన్నప్పుడైతే దీన్ని ముక్కు పుల్లలాగా వాడుకుంటా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్ని ముచ్చట్లు మీకోసం. ఇవి పెంచుకోండి, బోగన్విలియాను సూపర్గా ఉంటుంది ఇంటిపైన మిద్ది పైన కూడా.